హిందూ బంధువులందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారు చంపిన రోజే ఈ దసరా పండుగ. 10 తరాల రావణాసురుణ్ణి శ్రీరాముడు చంపిన రోజు కూడా ఈ దసరానే. పాండవులు జమ్మి చెట్టుపై ఉన్నటువంటి తమ ఆయుధాలన్నింటినీ తీసి పూజ చేసి యుద్ధానికి వెళ్ళినటువంటి రోజు కూడా ఈ దసరా పండుగే. అయితే వీటికన్నా ముఖ్యంగా ప్రధాని మోడీ 100 రూపాయల ఒక నాణాన్ని ఆవిష్కరించారు. అదేంటి? ఆర్ఎస్ఎస్. అవును, సరిగ్గా 1925 సంవత్సరంలో డాక్టర్ హెడ్గేవర్ గారు ఆర్ఎస్ఎస్ సంస్థను స్థాపించి ఈ రోజు దసరాకి 100 సంవత్సరాలు పూర్తయింది. చరిత్ర మనకు చెప్తూ ఉన్న ఒక సత్యం ఇదే. విజయదశమి రోజున ఏ పనైతే మనం చేస్తామో అది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది, ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అందుకే విజయదశమి రోజు మీరు అనుకున్నటువంటి పనిని మొదలు పెట్టండి, అందులో విజయం సాధించండి. ఇక రెండవ అంశం, ఇజ్రాయిల్ తమ పాఠ్యపుస్తకాల్లో భారత్ యొక్క పేరును మరొకసారి లిఖించింది. ఇజ్రాయిల్ యొక్క రాజ్యాంగంలో భారత్ తమకు మిత్రదేశమని, భారత్ వల్లే తామున్నామని తమ పీఠికలో రాసుకున్నారన్న విషయం తెలుసు. అయితే ఈ మధ్య ఇంకో విషయాన్ని కూడా తమ పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు నేర్పించడానికి రాసింది. ఇజ్రాయిల్లోని హైఫా నగరాన్ని ఒట్టోమన్ పాలన నుండి బ్రిటిష్ వాళ్ళు కాపాడారని వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఇంతకుముందు ఉండేది. కానీ చరిత్రకారులు వాస్తవాన్ని వాళ్ళకు తెలియజేశారు. 900 మంది భారతీయ సైనికులు అత్యంత వీరోచితంగా పోరాడి ఒట్టోమన్ పాలన నుండి ఇజ్రాయిల్లోని హైఫా నగరానికి విముక్తి కలిగించారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అత్యంత భయంకరంగా, అత్యంత అద్భుతంగా సాగిన యుద్ధంలో ఈ హైఫా యుద్ధం అనేది కూడా ఒకటి. ఇందులో మన భారతీయ సైనికులే ఆ నగరాన్ని కాపాడారు. ఈ మధ్య ఇజ్రాయిల్ మన భారతీయ వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. ఇక ఇంకో విషయం, సౌదీ అరేబియాకి భారత్ అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఈ మధ్య పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. కానీ సౌదీ నుంచి భారత్కు వస్తున్నటువంటి 300 ట్యాంకుల్ని సముద్రంలోనే ఆపేసి మోడీ ప్రభుత్వం తిరిగి పంపించేసింది. ఈ ఒక్క నిర్ణయంతో సౌదీ షాక్ అయింది. 24 గంటల తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో 10% నష్టం కూడా కలిగింది. సౌదీపై ఇలాంటి చర్యలు ఎవరూ తీసుకోరు, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ చమురు పంపించేది ఆ దేశమే కాబట్టి. మరియు మన నుంచి వాళ్లకు ఎగుమతి కావాల్సిన ఆహార ధాన్యాలను కూడా ఎగుమతి చేయం అని స్పష్టంగా చెప్పేసింది. ఈ దెబ్బతో సౌదీ దిగొచ్చింది. భారత్ యొక్క ప్రతిష్టకు ఎలాంటి అవమానం కలిగినా చేతులు కట్టుకొని చూస్తూ ఉండే పాతకాలపు భారత్ కాదిది. ఈ విజయదశమి మరింత శక్తిని భారత్కి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.